హాయ్ అండి. ఒక్క జాలిగిని ఉంటే చాలు ఎన్ని కేజీలు పువ్వులైనా ఈజీగా కట్టొచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఈ విధంగా మనం పువ్వులు కట్టేటప్పుడు దారం అనేది చిక్కులు పడుతూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎందుకంటే ఇలా పువ్వులు కట్టేటప్పుడు ఇలా చిక్కులు పడింది అనుకోండి దారం చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం. ఇలా మాల కట్టాలంటే అస్తమానం ఇలాగా దారాలు చిక్కులు పడుతూ ఉంటే కట్టలేం కదండి. చాలా మనకి ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. ఇలా మనకి చిక్కులు పడకుండా ఇలా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీలు పువ్వులైనా కట్టడానికి ఒక ఈజీ ట్రిక్ అయితే ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఈ విధంగా ఒక జాలిగిని తీసుకొని జాలిగినికి ఇలా హోల్స్ అయితే ఉంటాయి కదండీ. ఆ హోల్స్ లోపల నుంచి దారపుకండని ఇలా లోపలికి వేసేసి లోపల నుంచి ఇలా దారాన్ని తీసుకొని ఈ విధంగా పువ్వులను కట్టామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఎన్ని కేజీల పువ్వులైనా కూడా ఎటువంటి ఇసుక లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కట్టేసుకోవచ్చు. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీల పువ్వులైనా చక్కగా కట్టొచ్చండి. ట్రై చేయండి. ఇలా మనం పువ్వులు కట్టే చక్కగా సీక్రెట్ అనేది ఇలా మీరు ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఇలా మనం అస్తమానం చిక్కులు పడుతుంటే ఆ చిక్కులు తీసుకుని మళ్ళీ పువ్వులు కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ఆ హోల్ నుంచి దారం తీసి ఇలా మనం చక్కగా ఇలాగ మాల కట్టుకున్నామనుకోండి చిక్కులు పడకుండా ఉంటుంది. మన టైం కూడా చక్కగా ఈజీగా కలిసి వస్తుంది. ట్రై చేయండి. వీడియో